ఏండోయ్, ఈరోజు మా తాతయ్య సంత నుంచి కట్టి పరుగులు ఎట్టుకొచ్చారండి. వీటితో మా అమ్మ మంచి పులుసు ఎట్టిందండి. అన్నంలో ఈ చేపల పులుసు వేసుకుని తింటే ఉందండి. అబ్బాబ్బాబ్బా, మాటలు లేవనుకోండి. ఇంకా ఆలస్యం ఎందుకండి, మా అమ్మ ఎలా వండిందో చూద్దాం పదండి. ముందుగా కట్టి పరుగులకి 2 టీ స్పూన్ల కారం, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని బాగా పట్టించి పక్కన పెట్టుకోవాలండి. అలాగే పెద్ద నిమ్మకాయ సైజంత చింతపండుని నానబెట్టి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత స్టవ్ పై కడాయి పెట్టి ఆయిల్ వేసుకోవాలండి. చేపల పులుసుకి కొంచెం ఎక్కువే పడుతుందండి ఆయిల్ వేడయ్యాక ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకుని ఉల్లిపాయ రంగు మారేంత వరకు వేయించుకోవాలండి. ఉల్లిపాయ పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న కట్టి పరుగులను వేసుకుని కొంచెం నీళ్ళు వేసుకుని 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకున్న తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండుని చిక్కగా రసం తీసి వేసుకుని అలాగే కొంచెం కరివేపాకు కొత్తిమీర వేసుకుని 10 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలండి. 10 నిమిషాల తర్వాత పులుసు మరుగుతుండగా నూరుకున్న వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ వేసుకుని అలాగే తగినంత ఉప్పు వేసుకుని లో ఫ్లేమ్ మీద 5 నిమిషాలు ఉడికించుకోవాలండి. పులుసు ఎలా దగ్గరికి అయిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. అంతేనండి, మన నోరూరించే కట్టి పరుగుల పులుసు. ఈ పులుసుని మీరు ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇంక మా వీడియోకు లైకు, షేరు, అలాగే ఇలాంటి మంచి వంటకాల కోసం సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కనున్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. అంతేనండి ఇవాళ వీడియో. ఉంటానండి, బాయ్.